ఆంధ్ర అభివృద్ధికి మరో కీలక మైలురాయి ఆవిష్కృతం కానుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక విమానాశ్రయం ప్రారంభం కానున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఉత్తరాంధ్రను ఉత్తమ ఆంధ్రగా తీర్చిదిద్దే చారిత్రక ఘట్టం ఇదే అని పేర్కొన్న ఆయన ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయడానికి రాష్ట్ర ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇక ప్రధాని పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను త్వరలో వెల్లడిస్తామని మంత్రి స్పష్టం చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్కు ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దేవి అందిస్తారు. దేవి, ఉత్తరాంధ్రను ఉత్తమ ఆంధ్రగా మారుస్తామని చెప్తూ ఉన్నారు. పూర్తి సమాచారం ఏంటి? రైట్ చందు, ఉత్తరాంధ్ర ప్రజలందరికీ ఒక గొప్ప శుభవార్తనే ఇది చెప్పుకోవచ్చు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆశలకు కొత్త ఊపిరి లభించింది. ఆగస్టు 1వ తేదీన భోగాపురం ముహూర్తం అయితే ఫిక్స్ అయింది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మాణ దశలు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ఆగస్టు 1వ తేదీన జరగనుంది. ఐతిహాసిక కార్యక్రమానికి అయితే ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేసి తన చేతుల మీదుగా కూడా విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అయితే స్పష్టం చేశారు. ఆగస్టు 1వ తేదీ ఉత్తరాంధ్రకు ఉత్తమాంధ్రగా మార్చే మహాముహూర్తం అయితే ప్రధాని చేతుల మీదుగా ఈ గొప్ప క్షణం అయితే ఆవిష్కృతం కానుంది. ఇది కేవలం ఒక విమానాశ్రయం ప్రారంభం అయితే కాదు, ఉత్తరాంధ్ర అభివృద్ధి చరిత్రలో ఒక మైలురాయి అని కూడా చెప్పుకోవచ్చు. చాలా సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్న కళ అయితే ఇప్పుడు నిజమవుతుంది. భోగాపురం విమానాశ్రయం ఆవిర్భవించడంతో ఈ ప్రాంతం అయితే ఆర్థికంగా, సామాజికంగా, పర్యాటకంగా కూడా కొత్త పుంతలు అయితే తొక్కనుంది. ఈ విమానాశ్రయం ద్వారా చాలా ప్రయోజనాలు అయితే ఉత్తరాంధ్రకు అయితే రానున్నాయని చెప్పుకోవచ్చు. ఉత్తరాంధ్ర వ్యాపారులు, పరిశ్రమలు దేశం మొత్తం కూడా సులభంగా అయితే కనెక్ట్ అవుతాయి. యువతకు కొత్త ఉపాధి అవకాశాలు అయితే వస్తాయి. పర్యాటకం పెరుగుతుంది. సీతారామరాజు ఆదర్శాలు, ఉత్తరాంధ్ర సంస్కృతి, సహజ సౌందర్యం అయితే ప్రపంచం ముందుకైతే వస్తుందనే చెప్పుకోవచ్చు. వైద్యం, విద్య, అత్యవసర సేవలు వేగంగా అందుబాటులోకి వస్తాయి. మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలు విజయనగరం, విశాఖపట్నం, ఇటు శ్రీకాకుళం కూడా అన్ని ఒక్క దశలోనే అభివృద్ధి చెందే అవకాశం ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే రామ్మోహన్ నాయుడు అయితే ఈ గొప్ప వేడుకను విజయవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా, ముఖ్యంగా ఉత్తరాంధ్ర బావుట ప్రజలందరూ కూడా తమ మద్దతును, సహకారాన్ని అందించాలంటూ కూడా ఇది మనందరి కళ అంటూ, మనందరి గర్వం అంటూ కూడా పిలుపునిచ్చారు. అయితే ఆగస్టు 1వ తేదీ అయితే ఉత్తరాంధ్ర పండగ వాతావరణం సంతరించుకోబోతుందని కూడా చెప్పుకోవచ్చు. రైట్ దేవి, థ్యాంక్ యూ.